పట్టు చీరలా మేడం? పట్టు చీరలు అంటే ఎలా అనిపిస్తుంది మేడం? పాత పట్టు చీరలు తీసుకుని డబ్బులు ఇస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. ఎందుకంటే లేడీస్ కి ఎట్లా అంటే చీరలు అంటే అది తెలుసు కదా మీకు. అంతే మేడం. ఒక విషయం చెప్తారా? సరే, ఇన్ని చీరలు తీసుకొచ్చారు కదా, సార్ చెప్పారా? సారుకు తెలిసి సార్ కి చెప్పినప్పుడు ఏమన్నారు? మా చీరలు ఇస్తే డబ్బులు వస్తున్నాయి నాకు అని అన్నప్పుడు సార్ అన్నారు తీసుకెళ్ళి కోఆపరేట్ చేస్తున్నారు. సార్ అయితే డబ్బులు వస్తాయి. సార్ ఇప్పుడే కాదు ముందు నుంచి కాపరేట్ చేస్తాను. అంతేనా? ఓ మేడం మాటలు చాలా హ్యాపీనెస్ కనిపిస్తుంది. అంటే చీరలు ఇస్తే మంచి డబ్బులు వస్తాయి కదా, అంతే. ఎన్ని చీరలు ఉన్నా మనకి మళ్ళీ కొత్త చీరలు కొత్త చీరలు నా అయితే ఇట్లా నిండిపోయినాయి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. మరి ఈ రోజు నేను ఎక్కడికి వచ్చాను మీకు అర్థమైపోయి ఉంటుంది. శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్ వారి పాత పట్టు చీరలు కొనబడును మరియు ఎక్స్చేంజ్ చేయబడును. మరి మీ ఇంట్లో కనుక పాత పట్టు చీరలు ఉంటే మరి ఏమాత్రం లేట్ చేయొద్దండి. ఎందుకంటే పాత పట్టు చీరలు ఉన్నాయి, మేము కట్టట్లేదు, పాడైపోతున్నాయి అనుకుంటున్నారేమో. ఏమాత్రం బాధపడొద్దు. కంచి ధనలక్ష్మి సిల్క్స్ వారి దగ్గర కనుక తీసుకొస్తే ఇక్కడికి చూడండి, కంచి, గద్వాల్, వెంకటగిరి, బెనారస్ పట్టు లంగాలు, ప్యూర్ జరీ చీరలు కంచి మిల్లు ధరకే 500 నుంచి 20,000 వరకు కొనబడును. మరి వీళ్ళు కొన్ని ఆఫర్స్ కూడా ఇస్తున్నారు. అంటే ఈ రేటు గల జరీ కనుక మీరు తీసుకొస్తే ఈ శారీ ఫ్రీ, ఈ రేటు గల జరీ తీసుకొస్తే ఇది ఫ్రీ అనేసి. మన డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి మన లోపలికి వెళ్ళక మాట్లాడుకుందాం. పట్టు చీరలే కాదండి, రోజు వారి డైలీ వేర్ కట్టే శారీస్ కూడా కనుక మీ దగ్గర ఉంటే, మేము కట్టట్లేదు అవి అలా వేస్ట్ గా ఉంటున్నాయి అనుకుంటే వాటిని కూడా తీసుకొస్తే వాటికి కూడా ఇంత ప్రైస్ అని చెప్పేసి ఇక్కడ వెలకడతారండి. మరి డీటెయిల్స్ అని తెలుసుకోవాలి కదా, ఏమాత్రం లేట్ చేయొద్దు. పంజాగుట్ట శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమం ఆపోజిట్ లో శివాలయం ఎదురుగా ఉన్నటువంటి శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్ వారి పాత పట్టు చీరలకి డబ్బులు ఇవ్వబడును. మరి లోపలికి వెళ్దాము, ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి లేట్ చేయొద్దు, నన్ను ఫాలో అయిపోండి. సో వ్యూవర్స్, శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్ వారి పాత పట్టు చీరలు తీసుకుని డబ్బులు ఇవ్వబడును. మరి ఒక్కసారి ఈ రోజు మనతో పాటు సత్యనారాయణ గారు ఉన్నారు. సత్యనారాయణ గారు నమస్తే అండి, ఎలా ఉన్నారు? నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, కామెంట్స్ వస్తున్నాయండి చాలా. కామెంట్స్ లో ఏంటంటే ఇది ఫేక్, సరిగ్గా లేదు, డబ్బులు ఇవ్వరు, మాకు అలా చూపిస్తున్నారని చాలా మంది అంటున్నారు. మనం ఫస్టే దీని గురించి మాట్లాడుకుందాము. ఒక్కసారి మరి వ్యూవర్స్ కి ఏం చెప్తారా కామెంట్స్ విషయంలో? అంటే ఫేక్ అని నేను కూడా విన్నాను, చూసాను. కానీ ఫేక్ అయితే కాదు. ఫేక్ అయితే నాకు వచ్చి ఇన్ని చీరలు నా దగ్గరికి రావు. చూడండి ఎన్ని చీరలు వచ్చాయో. డైలీ మినిమం 150 నుంచి 200 వరకు ఓల్డ్ సారీస్ వస్తూనే ఉంటాయి. దాన్ని మీకు ఫేక్ అనేమి లేదు మేడం. కావాలంటే వచ్చి మా నెంబర్ ఇస్తాము, మా అడ్రస్ ఇస్తాము, వచ్చి చూడొచ్చు. సో వింటున్నారు కదా వ్యూవర్స్, మరి చెప్తున్నారు ఆల్రెడీ. ఒకవేళ మీరు ఫోన్ చేసినా కూడా నేను ఆన్సర్ ఇస్తాం. మళ్ళీ 1-2 సార్లు నేను ఆన్సర్ చెప్తాను. మరి ఒకసారి మీ నెంబర్ మళ్ళీ చెప్పండి. 9700565722. సో సత్యనారాయణ గారు, మరి మరొక ముఖ్య విషయం ఏంటంటే వెండి. ఇప్పుడు వెండి చాలా రేట్ పలుకుతుంది. ఆల్రెడీ మీకు తెలుసు, వింటున్నారు కదా. బంగారం కంటే వెండి ఫ్యూచర్ లో పెరిగిపోతుంది అంటున్నారు. వాల్యూ కూడా చాలా ఉంటుంది అంటారు. మరి వెండి జరీ శారీస్ కూడా ఉంటాయి కదా చాలా మంది దగ్గర. మరి అలాంటి వాళ్ళు వచ్చినాయి మేడం, ఈ రోజు ఆల్రెడీ వచ్చినాయి. ఒక 2 days బ్యాక్ వచ్చింది. ఇవే శారీస్ మేడం. ఇది వెండి జరీ, ప్యూర్ జరీ. సుమారు 65 నుంచి 70 years ఉంటది ఈ శారీకి. దీనికి వచ్చి 14,000 ఇచ్చాము. ప్యూర్ వెండి, ఇది ప్యూర్ వెండి, సిల్వర్ తో నేసింది శారీస్. అంటే వెండి జరీ శారీస్ ఎలా చూస్తారు? ఆల్రెడీ మనం వీడియోస్ లో మీరు కాపర్ ఇవన్నీ చెక్ చేస్తాము. వెండికి ఎట్లా చూస్తారు? దీన్ని కూడా అంతే, స్టోన్ పైన చెక్ చేస్తాము. ఇది కూడా చెక్ చేస్తాము. చెక్ చేస్తే చెప్తాము. ఇది కూడా స్టోన్ పైన ఇట్లా చెక్ చేస్తాము. సో ఇది ప్యూర్ వెండి. అది ప్యూర్ వెండి మేడం. వెండి అంటే వస్తున్నారు మరి వెండి వస్తున్నారు కాబట్టి ఈ సారీస్ వస్తున్నాయి. ఎంత ఇచ్చారు మరి ఈ సారీ? ఈ సారీస్ 14,000 ఇచ్చాను. అలాగే 1,000 రూపాయల నుంచి 50,000 వరకు కూడా ఇస్తాను సారీస్ కి. ఓకే, చూసుకోవచ్చు. ఇంకా రేట్ కూడా ఇంకా పెంచవచ్చు కొన్ని సారీస్ బట్టి. సో వ్యూవర్స్ చూస్తున్నారు కదా, వెండి ఆర్నమెంట్స్ కే కాదు, శారీస్ కి కూడా పాత పట్టు చీరలు ఉంటాయి. వెండి జరీ శారీస్ కూడా చాలా ఇళ్లలో ఉంటాయి. చూసారు కదా, ప్యూర్ వెండి జరీ శారీ. ఆల్రెడీ దీనికి ఎట్లా అనేది వెలకట్టారు. ఆల్రెడీ దీనికి ఎంత అన్నారు? 14,000 అండి. మరి అప్పట్లో ఇది ఎంత కొని ఉంటారు? ఆవిడ చాలా తక్కువ కొని ఉంటారు మేడం, చాలా తక్కువ. డబుల్ వచ్చి ఉండొచ్చు. డబుల్ కూడా కాదు మేడం, త్రిబుల్. అప్పట్లో త్రిబుల్ కూడా. ఆమె 70 years అంటే సుమారు ఒక 200 70 years. అది 65 నుంచి 70. అచ్చా, 200 300 కొని ఉంటారు. సో వ్యూవర్స్ మరి లేట్ చేయొద్దు. చూడండి, ప్యూర్ వెండి జరీ శారీ, దీనికి 14,000 ఇచ్చారంట. మరి ఇంట్లో ఉంటాయి కదా, ఖచ్చితంగా ఉంటాయి. కట్టారు చాలా మంది, ఎప్పుడు 70 సంవత్సరాల క్రితం శారీ అంట ఇది. అయితే సత్యనారాయణ మరొక విషయం, మరొక్కసారి మళ్ళీ మాకు క్లియర్ గా ఈ రోజు, అంటే పాత పట్టు చీరలు తీసుకొని డబ్బులు అంటున్నారు, శారీస్ అంటున్నారు. మరి ఏమైనా ఆఫర్స్ పెట్టారా? ఏమన్నా పెట్టామండి. 10,000 రూపాయలు జరీ ఇచ్చిన వాళ్ళకి 1,200 రూపాయలు సారీ ఫ్రీ. 10,000 జరీ ఇచ్చిన వాళ్ళకి 1,200 సారీ ఫ్రీ. అది 20,000 రూపాయలు జరీ ఇచ్చిన వాళ్ళకి మంగళగిరి సారీ ఫ్రీ, కలంకారీ. అబ్బా, 3,000 రూపాయలు వస్తుంది మినిమం. అది మగ్గం రేట్ కి ఇచ్చేస్తాం. అది వ్యూవర్స్ వింటున్నారు కదా, మళ్ళీ ఒకసారి చెప్పండి. 20,000 రూపాయలు జరీ ఇచ్చిన వాళ్ళకి మంగళగిరి సారీ ఫ్రీ, కలంకారీ. సో వింటున్నారు కదా, 10,000 జరీ శారీ ఇచ్చిన వాళ్ళకి 1,200 శారీ ఫ్రీ, 20,000 రూపాయల విలువ గల జరీ ఇచ్చిన వాళ్ళకి మంగళగిరి శారీ 3,000 విలువ గల పట్టు శారీ ఫ్రీ. అట్లా మీరు ఇస్తూ ఉంటే నేను పెంచుకుంటూ పోతాను. మరి ఇంకా ఇది కాకుండా మనము జనరల్ డైలీ వేర్ శారీస్ కూడా ఏదో ఉందని మేము విన్నాం. మరి అది అవును మేడం, డైలీ వేర్ అది రేపు జనవరి 12వ తారీఖు వరకు తీసుకుంటాను మేడం.
మాక్సిమం శారీ 100 రూపీస్, సిల్క్ కానీ కాటన్ కానీ ఏవైనా వాడనివి డైలీ వేర్ అంటే ఇంకా రోజు కట్టేవే. డైలీ కట్టే. ఒకళ్ళు డైలీ కట్టే చిరిగిపోయింటే చిరిగిపోయింటే బాధలే, మామూలు ఎవరు తేటలేదు, Okay. మామూలు తీసుకొచ్చేస్తున్నారు. అంటే మామూలుగా పట్టు చీరలు అంటే తీసుకొస్తారు కానీ డైలీ కట్టే చీరలు కూడా అవి కూడా తీసుకొస్తున్నారా? తీసుకొస్తారు, ఇవన్నీ అవే కదా మేడం. అందుకే అవునా? ఫేక్ అన్న వాళ్ళకి చెప్తున్నాను, అవి ఫేక్ కాదు, నిజంగా రియల్ గానే తెస్తున్నారని. డైలీ ఇన్ని Already సారీస్ stock వస్తున్నాయి అంతా ఇలా మాకు. పెట్టుకున్నారు. ఓకే, ఇన్ని వస్తేనే కదా మేము కూడా సో కస్టమర్స్ వ్యూవర్స్ చూపించేది. చూస్తున్నారు కదా, పట్టు శారీసే కాదమ్మా మా దగ్గర పట్టు చీరలు లేవు కదా మరి ఎలా అనుకుంటారేమో, అదేం లేదు. డైలీ కట్టే శారీస్ కూడా ఇంకా కట్టట్లేదు ఇవి అనుకున్న వాళ్ళు ఉంటాయి కదా, లేడీస్ అల్మార్ నిండా చీరలే ఉంటాయి, ఎన్ని చీరలు ఉన్నా కూడా మళ్ళీ కొత్త చీరలు కొంటానే ఉంటారు. సో కట్టని వాళ్ళు ఎవరైతే ఉంటారో పట్టు చీరలే కాకుండా డైలీ వే శారీస్ కూడా తీసుకొస్తే ఇక్కడ ఆ శారీస్ కి ఎంత విలువ 100 కట్టిస్తారు? రూపాయలండి. 100 రూపాయలు. 100 ఒక్కొక్క శారీకి 100 రూపీస్ విలువ కట్టి, అదే మీరు కొత్త శారీ తీసుకుంటే 50% క్యాష్, 50% పాతవి. ఇది పాతవి. మాత్రం కొంచెం క్లారిటీగా వినండి మేడం. మీరు అచ్చంగా పాతవి తీసుకొచ్చి దానికి ఫ్రీగా రాదు. మీరు ఏదైనా శారీ సెలెక్ట్ చేసుకుంటే 50% క్యాష్, 50% పాతవి. ఒకసారి మనము మీరు ఎలాగ జరీ కాపర్ ఇవన్నీ చేస్తారో డెమో చూద్దాం. చూద్దాం. ప్యూర్ జెరీ అయితే ఇట్లా వైట్ వస్తుంది, ప్యూర్ జరీ ప్యూర్ జెరీ వస్తుంది ఇట్లా వైట్. ఇట్లా కాపర్ ఇస్తుంది, ఇట్లా కాపర్ వస్తుంది. కాపర్. కానీ ఈ కాపర్ కూడా మనం అమౌంట్ ఇస్తాము, కొన్ని కాపర్లకి, ఓకే. అన్నిటికి ఇవ్వము, కొన్నిటికి ఇస్తాము. కొంతమంది కాపర్ కూడా అమౌంట్ ఇస్తారని అడుగుతున్నారు. కొన్ని చీరలకు పాత కాపర్ కూడా ప్యూర్ జెరీకి డబ్బులు ఇస్తాము. అట్లాగే నార్మల్ సిల్క్ కాటన్ చీరలేమో ఎక్స్చేంజ్ ఆఫర్. సో మరి ఇంకొక విషయం సత్యనారాయణ గారు, ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ చాలా మంది కామెంట్స్ లో పెడుతున్నారు, మరి మా దగ్గర ఇది లేదా, మేము హైదరాబాద్ రాలేం కదా, అక్కడికి వచ్చి ఇవ్వలేమండి, మాకు బెంగళూరులో ఉన్నాము, మేము గుంటూరులో ఉన్నాము, వరంగల్ డిస్ట్రిక్ట్ లో ఉన్నాము, మరి ఎలా మాకు ఎలా ఇస్తారు సర్వీస్ ఎలాగా అనేసి అడుగుతున్నారు. అదేలా అంటే మా ఫోన్ నెంబర్ మీరు డిస్ప్లేలో వస్తుంది 9700565722కి. ఆ నెంబర్కి వాట్సాప్ లో శారీస్ ఫొటోస్ పెడితే నేను చూసి చెప్తాను అది ఎంత ప్రైస్ వస్తుందో చెప్తాను. ఎలా మరి ఇలా టెస్ట్ చేయకుండా మీరు ఫోటో చూసి చెప్పేస్తారా? మాక్సిమం అది మీలాంటి వాళ్ళ కస్టమర్స్ కోసం చెక్ చేయడమే, కానీ మాకు Okay. శారీ చూస్తే Okay. అది ఎన్ని ఇయర్స్ ఎంత అనేది అర్థమైపోతుంది. అంటే శారీ పిక్ లో చూసేసి మీరు చూస్తే చెప్తాను. చెప్పేస్తారు. మరి Already- ఎలా వాళ్ళు ఎలా పంపించాలి శారీస్ మీకు? వాళ్ళు నాకు కొరియర్ చేయొచ్చు మేడం, ఓకే. అక్కడ నుంచి కొరియర్ చేయొచ్చు. అదే రాజమండ్రి, కాకినాడ, వైజాగ్ అయితే కుర్రోళ్ళు ఉన్నారు, ఆ ఏరియాలో కుర్రోళ్ళు ఉన్నారు, వాళ్ళు తీసుకుంటారు. ఓకే. మామూలు రిమైనింగ్ ప్లేసెస్ అయితే కొరియర్ చేసే. కొరియర్ చేసేది. సో ఎస్, మరి ఇంకేంటండి మీకు ప్రాబ్లమే లేదు, మా దగ్గర రాలేరు, మా దగ్గర శారీస్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు మీరు వాట్సాప్ లో కనుక చెప్పిన నెంబర్ కి మీరు పింక్ చేసేస్తే ఆ పిక్స్ పెడితే సార్ ఫోటో చూసేసి ఇది ఈ శారీకి ఎంత ఇస్తారు, ఈ శారీకి ఎంత వస్తుంది అనేది ఆల్రెడీ చెప్పేస్తారు మీకు. తర్వాత కొరియర్ సర్వీస్ కూడా ఉంది, మీరు కనుక కొరియర్ చేస్తే మీ కొరియర్ లోనే ఆ మనీ శారీ అనేది కూడా మీరు అక్కడ పంపించేస్తారు. పంపించేస్తాం. ఇంకా లేదు కొన్ని ప్లేసెస్ లో వాళ్ళు మేము మనీ boys కూడా. ఇచ్చిన తర్వాత కొరియర్ చేయొచ్చు కూడా. Okay. మనీ ఇచ్చిన తర్వాత కొరియర్ చేయొచ్చు. ఓకే. సో ఒక్కసారి మీ అడ్రస్ చెప్తారా మరి? ఇది కంచి ధనలక్ష్మి సిల్క్స్, సత్యసాయి నిగమ్, శ్రీనగర్ కాలనీ, శివాలయం రోడ్. సో వ్యూవర్స్ మరి వింటున్నారు కదా, చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు ఇది సరిగ్గా లేదు, ఇది ఫేక్ అని. ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చేసా సత్యనారాయణ, చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. మా వెనకాల స్టాక్ కూడా చూస్తున్నారు కదా, ఎవరికైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మా నేరుగా మా షాప్ దగ్గరికి రండి. నా నెంబర్ కూడా డిస్ప్లే అవుతుంది కింద, కాల్ చేస్తే నేను అందుబాటులో ఉంటానని ఒకటికి 2 సార్లు కాల్ చేసినా నేను సమాధానం చెప్తాను అంటున్నారు. మరి అడ్రస్ మరోసారి నేను కూడా చెప్పేస్తాను. పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీ, సత్యసాయి నిగమం ఎదురుగా ఉన్నటువంటి శివాలయంకి ఆపోజిట్ లోనే శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్ వారి పాత పట్టు చీరలు తీసుకుని డబ్బులు ఇవ్వబడను. ఇక్కడ గద్వాల్, బెనారస్ అన్ని కూడా అన్ని రకాల శారీస్ చెప్తున్నారు కదా, వెండి కానీ కాపర్ కానీ, ఇంకా ఇదే కాదండి పట్టు చీరలే కాకుండా డైలీ వేర్ శారీస్ కూడా గనక మీ ఇంట్లో గనక ఉంటే, అంటే చిరిగిపోయినవి కాదు, చాలా మంది ఏంటంటే కట్టకుండా పక్కన పెడతా ఉంటారు కదా, అవి కూడా తీసుకొస్తే ప్రతి శారీకి కూడా ఒక 100 రూపాయలు ఇస్తారండి. అలా మీరు ఒక 10 చీరలు తెచ్చారనుకోండి 1000 రూపాయలు ఇస్తారు. ఇక్కడ ఇంకొక శారీ తీసుకోవచ్చు, ఆ 1000 రూపాయలు కొత్త శారీలో నుంచి కొంత ప్లేస్ అవుతుంది. అంటే 50% న్యూ శారీ, 50% ఓల్డ్ శారీస్ కి వెళ్తుంది. అంతే కదండి? కరెక్ట్. ఒకసారి మళ్ళీ మీరు అంటున్నారు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, అందుకని ఒకసారి క్లారిటీ చెప్పండి. మీరు తీసుకొచ్చే సిల్క్ శారీస్ ఏదైనా కూడా మీరు కొత్త శారీ మా దగ్గర తీసుకుంటే 50% క్యాష్, 50% పాత మేడం. ఒకసారి ఆలోచించి మళ్ళీ ఒకసారి నాకు ఫోన్ చేయండి. చాలా మంది చాలా సార్లు ఫోన్ చేస్తున్నారు, బిజీగా ఉందని. సరే మళ్ళీ కూడా ఫోన్ చేస్తే మళ్ళీ నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ అండి. మేడం ఎక్కడి నుంచి వచ్చారు? మేము డిఏవి పబ్లిక్ స్కూల్, చంద్రగిరి కాలనీ. చంద్రగిరి కాలనీ. ఓకే. ఏంటి శారీస్ తీసుకొచ్చినట్టున్నారు? పట్టు చీరలా మేడం? పట్టు చీరలు. ఎక్కడ చూసి వచ్చారు వీడియో? మేము ఫోన్ లో చూసామండి, ఫోన్ లో చూసి వచ్చాను. అంటే ఎలా అనిపిస్తుంది మేడం, పాత పట్టు చీరలు తీసుకుని డబ్బులు ఇస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? బాగుంది, ఎందుకంటే మనం కట్టుకుంటలేము కదా, దానివల్ల ఇంకా మనకు ఏదో విధంగా ఉపయోగపడుతుంది కదా. మేడం ఒక విషయం చెప్తారా? సరే ఇన్ని చీరలు తీసుకొచ్చారు కదా, సార్కి చెప్పారా? సారుకు తెలిసి ఇంకా మా ఇంట్లో ఉన్నాయి, కాకపోతే నేను ఇవే మాత్రమే తీసుకొచ్చాను. ఓకే. అంటే సార్కి చెప్పినప్పుడు ఏమన్నారు, మా చీరలు ఇస్తే డబ్బులు వస్తున్నాయి నాకు అని అన్నప్పుడు? సార్ అన్నారు తీసుకెళ్ళు, నువ్వు యూజ్ చేస్తలేవు కాబట్టి తీసుకెళ్ళు అన్నారు. మంచి కోఆపరేట్ చేస్తున్నారు సార్. అయితే డబ్బులు వస్తాయి సార్ ఇప్పుడే కాదు, ముందు నుంచి కోఆపరేట్ చేస్తాను. అంతేనా? మేడం మాటలు చాలా హ్యాపీనెస్ కనిపిస్తుంది. అంటే చీరలు ఇస్తే మంచి డబ్బులు వస్తాయి కదా. ఇగో డబ్బులు రాని
రాకపోతే మనకి లేడీస్ కి ఎట్లా అంటే చీరలు అంటే అది తెలుసు కదా మీకు. అంతే, ఎన్ని చీరలు ఉన్నా మనకి మళ్ళీ కొత్త చీరలు కొత్త చీరలు తీసుకోవాలంటే నా అయితే ఇట్లా నిండిపోయినాయి. అంతేనా? ఇవి ఈజీగా సో డబ్బులు వ్యూవర్స్ మరి వస్తాయి. చూద్దాము, మేడం చాలా శారీస్ తీసుకొచ్చారు. సత్యనారాయణ గారు మరి ఇప్పుడు ఒకసారి వీటికి వాల్యూ కడతారా మరి? అంటే నార్మల్ సారీస్ ఉన్నాయి ఎక్కువగా, కొన్ని అయితే జరి ఉన్నాయి గద్వాలు, వాటికి అయితే అమౌంట్ ఇస్తాను. ఓకే, ఒకసారి చెప్తాను. చూద్దామండి. ఇట్లా గద్వాల్ సారీ ఇక్కడ మామూలు ఉన్నాయి. అవి కూడా ఇవ్వండి చూస్తాను, అవి లెక్కేస్తాను. అవి చీర 100 రూపాయలు అంటే సరే, లేడీస్ కి అల్మార్ నిండా చీరలు ఉంటాయండి. పాపం మ్మ్. జెంట్స్ కి అంతే అల్మార్ వాళ్ళకి బట్టలు. అది చెప్పండి మేడం, చెప్పండి అది కాదండి, లేడీస్ కు ఎక్కువ అంటే లేడీస్ తిరిగేది ఎక్కువ, గుళ్ళు గోపురాలు. మేడం. జెంట్స్ చూస్తా ఉంటారు, అంటే మేము తిరగమా మీరైనా తిరుగుతారా అనుకుంటారేమో. అది కాదు, మనం తిరిగేది ఎక్కువ ఉంటది, వాళ్ళు తిరిగేది తక్కువ ఉంటది. అంటే మనం టెంపుల్స్ అందుకని కానీ మనం పెళ్లిళ్ళు ఎక్కువ యూజ్ కానీ చేసుకుంటాం చీరలు. ఇప్పటికి చాలా మంది అంటున్నారు మేడం, జెంట్స్ కి అల్మార్ అసలు ప్లేసే ఉండట్లేదు, లేడీస్ చీరలతో అవును, నింపేస్తున్నారు మా ఇంట్లో కూడా అంతే. అంతేనా? 2 ఆల్మర్ ఉన్నాయి ఫుల్. మొత్తం చాలా చీరలు తెచ్చినట్టున్నారు మేడం మీరు. ఇంకా ఇవి ఇంకా తెస్తాను Samples. చూడండి. అందుకే షాంపిల్ Samples. మీరు ఏం తీసుకుంటుండ్రు ఏం తీసుకుంటలేరో ఒక నాకు ఐడియా కూడా తెలియాలి కదా, అవును, yes, అందుకని yes. నేను ఓకే, థ్యాంక్ యూ అమ్మా. చూద్దాం. థ్యాంక్ యూ. ఇగో చూడండి, ఇన్ని డబ్బులు ఇచ్చారు, మీరు ఫేక్ అనుకోకండి. ఎవరో చెప్పిన దాని గురించి మాట్లాడి మీరు రాకుండా ఉండకండి, రండి. అందులో ఫోన్ నంబర్ ఉంటుంది, షాప్ నంబర్ ఉంటుంది, మీరు తప్పకుండా రండి. సో వ్యూవర్స్ విన్నారు కదా, శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్ వారి పాత పట్టు చీరలు తీసుకుని డబ్బులు ఇవ్వబడును. చూస్తున్నారు కదా నా వెనకాల, ఆల్రెడీ చాలా మందితో మాట్లాడిపించాను, ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. మరి మీ ఇంట్లో కనుక పాత పట్టు చీరలు ఉంటే కనుక పట్టు జరీ కానీ ఏదైనా సరే, లంగాలే కానీ బ్లౌజులు కానీ ఇవన్నీ కూడా, పాత పట్టు లంగాలు కూడా ఉంటాయి కదా, పట్టు పంచెలు కూడా ఉంటాయి. ఏమాత్రం లేట్ చేయొద్దు, ఇక్కడ తీసుకొచ్చేస్తే మీకు చక్కగా దాన్ని వెల కట్టి మీకు డబ్బులు ఇస్తారు. లేదంటే మళ్ళీ మీరు వేరే శారీ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ పట్టు చీరలే కాదండి, మామూలుగా రోజువారీ కట్టే శారీస్ కూడా తీసుకొస్తే వీళ్ళు ఇక్కడ ఒక్కొక్క శారీ కూడా 100 రూపీస్ ఇస్తారంట. ఇంకొకటి ఏంటంటే 10,000 రూపాయలు గల జరీ శారీ కనుక తీసుకొస్తే 1200 శారీ ఫ్రీ. అది 20,000 రూపాయలు జరీ చీర తీసుకొస్తే మంగళగిరి 3,000 విలువ గల పట్టు శారీ ఫ్రీ అండి. ఆల్రెడీ బైట్స్ కూడా మాట్లాడిపించాం, ఎంత హ్యాపీగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇంట్లో మా అలమార్ నిండిపోతున్నాయి శారీస్ అని చెప్తున్నారు. మరి కట్టట్లేదు, మాకు వేస్ట్ గా ఉంటున్నాయని ఇంట్లో పెట్టడం కంటే ఇక్కడ తీసుకొస్తే మీకు డబ్బులు వస్తాయి, దాంతో మీరు మరి మరొక కొత్త శారీ తీసుకొని మీ అలమార్లో పెట్టుకోవచ్చు. మరి లేట్ చేయొద్దు, మరొకసారి మీ అందరి కోసం అడ్రస్ చెప్పేస్తాను. శ్రీనగర్ కాలనీ సత్యసాయి నిగమం ఆపోజిట్ లో ఉన్నటువంటి శివాలయం ఎదురుగా శ్రీ కంచి ధనలక్ష్మి వారి పట్టు చీరలు తీసుకుని డబ్బులు ఇవ్వబడును. మరి లేట్ చేయదు, కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే సత్యనారాయణ గారు మీకు అందుబాటులో ఉంటారు. మరి ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే మా దగ్గర లేదు, మేము ఎక్కడో ఉన్నాము, మరి ఎలాగ మా దగ్గర కూడా పట్టు శారీస్ ఉన్నాయని ఆలోచిస్తున్నారేమో, దానికి కూడా సొల్యూషన్ చెప్పారు కదా. మీరు వాట్సాప్ లో కనుక పింక్ చేస్తే ఆయన వాట్సాప్ లో చూసి ఈ శారీకి ఇంత, ఈ శారీకి ఇంత వస్తుందని చెప్పేస్తారు. కొరియర్ సర్వీస్ కూడా ఉంటుంది, మీరు అక్కడి నుంచి శారీస్ కొరియర్ చేయొచ్చు, మీకు మనీ కూడా ట్రాన్స్ఫర్ చేస్తారు. మరి ఇంకేం కావాలి, ఇక్కడికి రావాల్సిన పని లేదండి. ఆల్రెడీ వాళ్ళు ఎంతో అనుభవంతో ఉన్నారు కాబట్టి మీరు మొబైల్లో పెట్టేస్తే ఆ పిక్ చూసి ఖచ్చితంగా మీకు ఇది అని చెప్పేస్తారు. మరి లేట్ చేయొద్దు, మంచి ఆఫర్స్ కూడా ఉన్నాయి. నేను ఇంకొకటి చెప్తున్నాను, మీకు డైలీ వేర్ శారీస్ అన్నారు చూసారు, అది జనవరి 12 వరకేనండి ఈ ఆఫర్ మాత్రము. తర్వాత మళ్ళీ వీరు డైలీ వేర్ శారీస్ తీసుకోరు. సో కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మా సత్యనారాయణ గారు మీకు అందుబాటులో ఉంటారు. ఇంకొకటి మరొక ముఖ్య విషయం, ఫేక్ అనుకుంటున్నారు చాలా మంది, మీరు నేరుగా ఇక్కడికి రండి, నా నెంబర్ మీకు చూపిస్తున్నాను, నా నెంబర్కి కాల్ చేయండి, నేను మాట్లాడతాను 1-2 సార్లు కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. మరి ఇంకెందుకు ఆలస్యం, శ్రీ కంచి ధనలక్ష్మి సిల్క్స్ వారి పాత పట్టు చీరలు తీసుకుని రండి, చక్కగా డబ్బులు తీసుకెళ్లి కొత్త చీర కొనుక్కోండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ మేము ముందుంటాం. దిస్ ఇస్ నవీనా సైనింగ్ ఆఫ్.